శ్రీలీల ఓ మూవీకి ఫీమేల్ లీడ్ గా కమిట్ అయితే వన్ ఉమెన్ షోగా మారిపోతుందా? ఏ టు జెడ్ రోల్ తీసేసుకుంటుందా? ఆ భామల అవకాశాలను కిసిక్కి బ్యూటీ గండి కొట్టేస్తుందా? నిర్మాతలకు డబ్బులు మిగులుస్తుందా? మిస్ లీలా మాస్ మహారాణిగా మారిపోతుందా? లెట్స్ వాచ్. శ్రీలీల ఉంటే ఇక ఆ సినిమాలో స్పెషల్ సాంగ్స్ కోసం మరొక భామను వెతకాల్సిన పనే లేదు. ఎందుకంటే హీరోయిన్ రోల్ కి కాదు, ఐటమ్ నంబర్ కి పర్ఫెక్ట్ చాయిస్ గా మారిపోయింది. డ్యూయట్ సాంగ్ అయినా ఊరమాస్ పాట అయినా మేడం రచ్చరమోలా చేయాల్సిందే. స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్స్ కి నిర్మాతలు కోట్లు వెచ్చించి తెచ్చుకునే ఛాన్స్ లేకుండా కిసిక్కి బ్యూటీ డ్యూయల్ రోల్ పోషించేస్తోంది. ధమాకాలో పల్సర్ బైక్ జింతాక్క అంటూ మాసీ స్టెప్పులు మొదలెట్టిన దగ్గర నుండి డాన్సింగ్ క్వీన్ గా ముద్రపడిపోయింది శ్రీలీల. ఫీమేల్ లీడ్ గా నటిస్తే మా సాంగ్ కంపల్సరీ. ఇక ఐటమ్ నంబర్ కోసం మరొక భామను తెచ్చుకోక్కర్లేదు. ఏ టు జెడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తోంది కిసిక్కి బ్యూటీ. యూట్యూబ్ ను షేక్ చేయాలంటే మిస్ లీలా ఉంటే చాలు అనేంతలా ప్రొడ్యూసర్ల మైండ్లో ఫిక్స్ అయ్యేలా చేసింది. సినిమాపై హైప్ రావాలా, అటెన్షన్ కావాలా, వైరల్ వయ్యారితో డాన్స్ చేస్తే పోలా అని భావిస్తున్నారు. గుంటూరు కాలంలో కుర్చీ మడత పెట్టిన, జూనియర్లో వైరల్ వయ్యారిగా మారినా తాను హీరోయిన్ కానీ పుష్ప 2లో కూడా కిసిక్కి బ్యూటీగా ర్యాంపేజ్ గ్లామర్ షోతో మాస్ మహారాణిగా మారిపోయింది. ఇటు హీరోయిన్ గా అటు ఐటమ్ గర్ల్ గా మూవీకి వన్ ఉమెన్ షోగా మేక్ ఓవర్ అయింది శ్రీలీల. అంటే నిర్మాతలకు డబుల్ బొనాంజాలా మారిన మేడం నెక్స్ట్ రవితేజ సినిమా కోసం మాస్ జాతరలోనూ అటు క్లాసీ లుక్ ఇటు మాసీ సాంగ్స్ లో గత్తర లేపడానికి రెడీ అయింది. మరొకసారి ఈ జోడీ బాక్సాఫీస్ దగ్గర ధమాకా హిట్ నమోదు చేస్తుందా? ఫ్లాపుల్లో ఉన్న రవితేజ శ్రీలీలకు కంబ్యాక్ మూవీగా మారుతుందా? ఈ మంత్ ఎండింగ్ లో తేలిపోనుంది. ఇలా టైటిల్ కార్డు పడిన వెంటనే హీరోలు కనిపిస్తే క్రేజీ ఉంటుంది. మినిమం అరగంట గ్యాప్ అయినా ఉండాల్సిందే. ఈ స్ట్రాటజీ హీరోలకు సరికొత్త ఎలివేషన్ మార్కులా, ప్రేక్షకుడికి నయా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లా మారింది. ఇప్పుడు ఈ ట్రెండ్ కూలీ వార్ 2కి పాకింది. రజనీకాంత్ జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీల గురించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ షురు అయింది. సినిమా స్టార్ కాగానే హీరో కనిపించే విధానానికి చెక్ పెట్టేస్తున్నారు మేకర్స్. గతంలో స్పెషల్ సాంగ్ లేదా ఓ చిన్న ఎలివేషన్లతో హీరో ఎంట్రీ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మినిమం అరగంట గ్యాప్ ఉండాల్సిందే. ఈ మధ్యకాలంలో ప్రభాస్ సినిమా వస్తుందంటే డార్లింగ్ కోసం భారీగా వెయిట్ చేయక తప్పదు సగటు ఆడియన్స్. సలార్, కల్కిలో అరగంట తర్వాతే యంగ్ రెబల్ స్టార్ దర్శన భాగ్యం లభించింది. జస్ట్ కటౌట్ కనిపిస్తే చాలు అనుకుంటున్న ఫ్యాన్స్ ఈ గ్యాప్ పెద్దగా లెక్క చేయడం లేదు. ఇప్పుడు కూలీ వార్ 2లో రజనీకాంత్ జూనియర్ ఎంట్రీ కూడా ఇలాగే ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. కూలీలో రజనీకాంత్ స్క్రీన్ పై కనిపించేది మూవీ స్టార్ట్ అయిన గంట తర్వాత అన్నది బజ్ నడుస్తోంది. ఈ గంటలోనే మిగిలిన క్యారెక్టర్లన్నింటినీ చూపించబోతున్నాడట లోకేష్ కనకరాజ్. అటు బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న తారక్ కూడా టైటిల్ కార్డ్స్ పడిన అరగంట తర్వాతే కనిపించబోతున్నాడట. వార్ 2లో హృతిక్, తారక్ ఫేస్ ఆఫ్ అండ్ సాంగ్ స్క్రీన్స్ తగలబడిపోతాయంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. ఇలా హీరోలను సినిమా స్టార్ట్ అయిన అరగంటకు గంటకు చూపించి ప్రేక్షకుడికి అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఏదేమైనా తమ ఫేవరెట్ హీరోల కోసం ఎంతసేపైనా వెయిట్ చేసేందుకు రెడీగానే ఉన్నారు డై హార్ట్ ఫ్యాన్స్. ఇంకా పట్టుమని వారం రోజులు కూడా లేదు. 2 హై యాక్టెన్ మూవీస్ కూలీ వార్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ వార్ కు రెడీ అవుతున్నాయి. 2 తెలుగు సినిమాలు కాదు, కానీ అలాని పొరుగు సినిమాలని తీసేయలేం. ఎందుకంటే ఇద్దరు టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరోలు నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రాల్లో భాగం కాబోతున్నారు. సో మన సినిమాలుగా రిసీవ్ చేసుకుంటున్నారు టాలీవుడ్ ఆడియన్స్. ఇక తలైవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ నుండి నార్త్, ఓవర్సీస్ లోనూ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. హృతిక్ కూడా సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. 2 ట్రైలర్లతో అటెన్షన్ పే చేస్తున్నాయి. మరి ఆగస్టు 14న ఏ బొమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సౌండ్ చేస్తుందో లెట్స్ వెయిట్. టాలీవుడ్, కోలీవుడ్ ఎంట్రీస్ తో సక్సెస్ చూసిన ఓ నయా సెన్సేషనల్ హీరోయిన్ ఇప్పుడు మాలీవుడ్ ఎంట్రీకి ప్రిపేర్ అవుతోంది. డేట్, టైం ఫిక్స్ అయింది. ఇక కేరళ అబ్బాయిల హార్ట్ టచ్ చేయడమే తరువాయి. ఇంతకీ ఎవరా బ్యూటీ? మళ్ళీ ఈ క్రేజీ గర్ల్ టాలీవుడ్ డోర్ నాక్ చేసేది ఎప్పుడు? ప్రైవేట్ ఆల్బమ్స్ తో పాపులర్ అయిన ప్రీతి ముకుందన్ టాలీవుడ్ ఫిలిం ఓం భీమ్ బుష్ తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది. హర్రర్ కామెడీ కంటెంట్ వల్ల హీరోయిన్ పెద్దగా రిప్రజెంట్ కాలేదు, కానీ బొమ్మ మాత్రం సూపర్ హిట్. అదే టైంలో కోలీవుడ్ లో స్టార్ అనే మూవీతో తరంగేట్రం చేసింది. ఆ బొమ్మ కూడా కమర్షియల్ గా సక్సెస్. ఈ 2 ఫిలిమ్స్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఆమెకు కన్నప్ప రూపంలో బిగ్ ఆఫర్ తగిలింది. నుపూర్ సరన్ తప్పుకోవడంతో ఆఫర్ ప్రీతిని వరించింది. కన్నప్పతో హ్యాట్రిక్ హిట్ కొట్టి గోల్డెన్ లెగ్ ట్యాగ్ తీసుకుందామనుకున్న ప్రీతి ముకుందన్ ఫస్ట్ ఫ్లాప్ చవి చూసింది. బిగ్ స్టార్ కాస్ట్ కూడా ఈ బొమ్మను కాపాడలేకపోయారు. సినిమాలో ప్రీతి నటించింది అన్న మాటే గానీ మేడం ప్రమోషన్లలో పాల్గొనలేదు. కానీ సినిమాలో గ్లామర్ షో, ఇంటిమసీ సీన్లలో తన స్టఫ్ ఇచ్చేసింది. యూత్ నయా గర్ల్ ఫ్రెండ్ గా మారిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్ తరంగేట్రం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కావడంతో పాటు రిజల్ట్ పాజిటివ్ గా రావడంతో నెక్స్ట్ మల్లీవుడ్ లో లక్ టెస్ట్ కు రెడీ అవుతుంది భామ.
మైనే ప్యార్ కియా అంటూ మాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది ప్రీతి ముకుందన్. హృదయ్ హరుణ్ హీరోగా నటిస్తున్న ఈ ఫిలిం రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఆగస్టు 29న ఓనంకి రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇప్పుడిప్పుడే మలయాళంలో రిజిస్టర్ అవుతున్న ఎలక్ట్రానిక్ కిలీ మ్యూజిక్ డైరెక్టర్ మైనే ప్యార్ కియానే కాదు, ప్రీతి చేతిలో మరో మాలీవుడ్ 2 తమిళ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ కన్నప్ప తర్వాత టాలీవుడ్ ఆఫర్స్ వచ్చిన దాఖలాలు లేవు. మరి కన్నప్ప వల్ల మేడం హట్ అయిందో లేక ఆఫర్లు రావట్లేదో కొత్త సినిమా కబురు చెప్పలేదు. మళ్ళీ ప్రీతి టాలీవుడ్ తలుపు తడితే చూడాలనుకుంటున్నారు ఇక్కడి ఆడియన్స్. నాగార్జున కొత్తగా ట్రై చేయాలని హీరో నుండి విలన్ గా యూ టర్న్ తీసుకున్నారు. కుబేరలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించిన మన్మధుడు కూలీలో కంప్లీట్ యాంటోగనిస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు. అయినా సరే సినిమాకు నేనే హీరో అంటున్నారు. నాగ్ నెగిటివ్ రోల్స్ కి షిఫ్ట్ అయినా తనను తాను విలన్ గా ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నారా అంటే అవును అంటోంది కోలీవుడ్. కొత్తదనం అంటే ఇష్టం, ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, సెట్కి వెళ్ళాక బోర్ కొట్టకూడదు, అందుకే డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాను అంటూ నాగార్జున కూలీ ఈవెంట్లో స్పీచ్ ఇచ్చారు. లోకీ చిత్రాల్లో ఖైదీ 2, విక్రమ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ స్టేట్మెంట్ దళపతి విజయ్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. ఏంటి విజయ్ లోకి కాంబోలో తెరకెక్కిన మాస్టర్ లియో నచ్చలేదా అంటూ మన్మధుడిపై ఫైర్ అవుతున్నారు. అదే టైంలో తనను హైలైట్ చేసుకునేందుకు నాగ్ చేసిన ప్రయత్నం కూడా కోలీవుడ్ ప్రేక్షకుల కోపానికి రీజన్ అయింది. కోహ్లీ తమిళనాడులో ఈవెంట్ నిర్వహించాక టాలీవుడ్ ఆడియన్స్ కోసం ప్రమోషనల్ ఈవెంట్ కండక్ట్ చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ లోకేష్ ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. రజనీ ఈ స్టోరీని ఒప్పుకున్నారా అని అడిగా, ఎందుకంటే నా రోల్ సో గుడ్ అండ్ డైనమిక్, చెప్పాలంటే హీరో పాత్రకు సమానంగా ఉంటుంది అంటూ స్పీచ్ ఇచ్చారు. పద్మావతిలో నేరుగా తలపడ్డ షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్ మరొకసారి ఫైట్ చేసుకోబోతున్నారా? ఇద్దరు తమ అప్కమింగ్ ఫిల్మ్స్ లో నెవర్ బిఫోర్ అవతార్లో ఎంటర్టైన్ చేయబోతున్నారా? షాహిద్ దేవా లెక్కలు ఈ రెండింగ్ తేల్చబోతున్నారా? ఈ ఏడాది బిగ్గెస్ట్ క్లాష్ గా మారింది కూలీ అండ్ వార్ 2. సౌత్ నార్త్ ఫైట్ గా చూస్తోంది ఇండస్ట్రీ. ఆగస్టు 14నే కాదు, ఈ రెండింగ్ లో కూడా ఇద్దరు స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ వార్ కు రెడీ అవుతున్నారు. వాళ్ళే రణ్వీర్ సింగ్ అండ్ షాహిద్ కపూర్. రణ్వీర్ దురంధర్ తో ఈ ఇయర్ ఎండింగ్ లో రాబోతున్నాడు. తెలుగులో రాజాసాబ్ వస్తున్న డిసెంబర్ 5నే రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో మరొకసారి నార్త్ సౌత్ మధ్య ఫైట్ తప్పేటట్లు లేదు అనుకున్న టైంలో రాజాసాబ్ వాయిదా పడొచ్చన్న వార్తలు వస్తున్నాయి. దీంతో సింగిల్ హీరోగా సోలోగా థియేటర్లకు వచ్చేస్తున్నానన్న రణ్వీర్ సింగ్ ఆనందాన్ని ఆవిరి చేశాడు షాహిద్. దురంధర్లో గల్లీ బాయ్ ని ఊరమాస్ యాంగిల్లో చూపించబోతున్నాడు ఆదిత్యధర్. ఈ మూవీలో సారా అర్జున్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది జాన్ లో దేవాతో పలకరించాడు షాహిద్ కపూర్. కానీ మలయాళ రీమేక్ బొమ్మ బాలీవుడ్ ఇలాకాలో బోల్తా కొట్టింది. మళ్ళీ కిక్ బ్యాక్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు కబీర్ సింగ్. విశాల్ భరద్వాజ్ డైరెక్షన్ లో మూవీకి కమిట్ అయ్యాడు. అర్జున్ విస్తారాగా టైటిల్ ఫిక్స్ కాగా రీసెంట్లీ రోమియోగా చేంజ్ అయింది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. తృప్తి ఫీమేల్ లీడ్ కాగా తమన్నా ఓ కీ రోల్ ని ప్లే చేస్తోందట. రోమియోను కూడా ఈ డిసెంబర్ 5నే తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇదొక గ్యాంగ్స్టర్ డ్రామాగా కనిపించబోతుందట. మునిపెన్నడూ కనిపించని మాస్ అవతార్లో షాహిద్ లుక్ ఉంటుందని ఎప్పుడో చెప్పాడు డైరెక్టర్. ఈ ఏడాది డిసెంబర్ 5నే బొమ్మ రావడం కన్ఫర్మ్ అయితే రణ్వీర్తో ఢియానాల్సిందే షాహిద్. పద్మావతిలో నేరుగా తలపడిన ఇద్దరు హీరోలు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రణరంగానికి దిగబోతున్నట్లే. మరి వీరిలో ఎవరైనా వెనక్కి తగ్గుతారో లేక ఇద్దరు వచ్చేస్తారో, వస్తే గెలిచేదెవరో రిజల్ట్ తేలాలంటే ఈ రెండింగ్ వరకు ఆగాల్సిందే. మణిరత్నం గ్యాంగ్స్టర్ డ్రామా తగ్ లైఫ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మళ్ళీ ట్రాక్ ఎక్కేందుకు నెక్స్ట్ శింబుని సెట్ చేద్దాము అనుకుంటే ఈయనకు డేట్స్ ఇచ్చేంత తీరిక లేదు ఆ హీరోకి. ఇక తన టైం వేస్ట్ కాకూడదు అనుకున్న స్టార్ డైరెక్టర్ కొత్త స్క్రిప్ట్ రెడీ చేశాడు. తనకు బాగా అచ్చొచ్చిన జోనర్లోకి షిఫ్ట్ కాబోతున్నాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన తగ్ లైఫ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. అసలు ఈ సినిమాను మణిరత్నమే తీసాడా అన్న డౌట్ పడేలా చేసింది ఫిలిం. నాయకన్ కాంబోలో మూవీ కావడంతో వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అందులో సగం కూడా రీచ్ కాలేదు. అటు కమల్ ఇటు మణిరత్నం ఇమేజ్ కొంత డ్యామేజ్ అయింది. కానీ కమల్ నెక్స్ట్ సినిమాకు షిఫ్ట్ అయిపోయారు. మరి స్టార్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? సింబుతో సినిమా ఎంతవరకు వెళ్ళింది అంటే ప్రెజెంట్ అనుకున్న చోటే ఆగింది. సింబు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల మణిరత్నం ప్రాజెక్ట్ ను హోల్డ్ చేశాడని టాక్. తగ్ లైఫ్ ఫ్లాప్ నుండి త్వరగానే కోలుకున్న మణిరత్నం నెక్స్ట్ తన కంఫర్ట్ జోన్ లోకి ఎంటర్ కాబోతున్నాడు. విక్రమ్ సన్ ధ్రువ్ విక్రమ్ తో మూవీని ప్లాన్ చేస్తున్నాడట. నయా సెన్సేషన్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు టాక్. ప్రెజెంట్ ధ్రువ్ మారి సెల్వరాజ్ బైసన్ కంప్లైంట్ చేశాడు. అక్టోబర్ 17న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇటు రుక్మిణి వసంత్ కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది.
పొలిటికల్ క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాల కన్నా లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాలతో ఫేమస్ అయ్యారు మణిరత్నం. గీతాంజలి నుండి ఓ కాథల్ కన్మని వరకు ఆయన ప్రేమ కథా చిత్రాలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయినా సరే అప్పుడప్పుడు తన కంఫర్ట్ జోన్ వదిలేసి ప్రయోగాలు చేసి కొన్నిసార్లు సక్సెస్, మరికొన్నిసార్లు ఫెయిల్యూర్స్ చవిచూశారు. బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు లవ్ స్టోరీని ప్లాన్ చేస్తున్నాడు. ధ్రువ్ రుక్మిణి జోడీతో రొమాంటిక్ లవ్ స్టోరీని తీసి హిట్ కొట్టాలి అనుకుంటున్నారు. నవంబర్ నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. మరి ప్రేమ కథా చిత్రంతో మరోసారి మణిరత్నం కమ్బ్యాక్ అవుతాడేమో? లెట్స్ వెయిట్.